నేను ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీద చేస్తున్న వీడియోస్ మీరు క్లిక్ చేసి ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి, కొంచెం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చేత్తో రాసిన వీడియోస్ కాబట్టి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఇన్ ఫుల్ వర్టికల్ స్క్రీన్. మనం ఈ వీడియోలో రెండో విజయాదిత్యుడి గురించి తెలుసుకుందాం. రెండో విజయాదిత్యుడు ఎవరంటే నాలుగో విష్ణువర్ధనుడి కుమారుడు. నాలుగో విష్ణువర్ధనుడి మరణానంతరం అతని కుమారుడైన రెండో విజయాదిత్యునకు భీమసలకి మధ్య సింహాసనంకై పోరాటం ప్రారంభమైంది. అంటే దాయాదులు ఉంటారు కదండి, దాయాదులు అన్నదమ్ములు, కొడుకులు, పిల్లలు అలాగా. సో అట్లాగా భీమసలుకి అనే అతనికి ఈ రెండో విజయాదిత్యుడికి సింహాసనం గురించి పోరాటం స్టార్ట్ అయింది. గోవిందుడు ఉన్నాడు కదా, మన నాలుగో విష్ణువర్ధనుడు కూతురు శీలమహాదేవి గారిని పెళ్లి చేసుకున్నాడు కదండి ధ్రువుడు. ఇక్కడ ఏమైంది, గోవిందుడు వచ్చాడు మళ్ళీ సీన్లోకి. ధ్రువుడు ఒక రకంగా ఈ రెండో విజయాదిత్యుడికి బావగారు లేకపోతే బావగారు అవుతారు, అంతే కదా, కొడుకే కదా, అక్కడ కూతురే కదా. సరే, ఇప్పుడు ఆ ధ్రువుడు గారి స్టోరీ కాదు ఇక్కడ. మెయిన్ ఏంటంటే రాష్ట్రకూట గోవిందుని సైనిక సహాయంతో భీమసలుకుకి లభించింది. దాంతో విజయాదిత్యుడిని సింహాసనం నుండి పారదోలి భీమసలుకి వేంగిపై వేంగికి రాజు అయ్యాడు అనమాట. అతనికి భీమసలుకి అనే అతను ఈ రాష్ట్రకూట గోవిందుడి సహాయంతో వేంగికి రాజైపోయాడు. రెండో విజయాదిత్యుడిని పారిపోయాడు అనమాట, వెళ్ళిపోయి ఏం చేశాడు, సింహాసనం కోల్పోయిన రెండో విజయాదిత్యుడు సవతి సోదరుడు హైహయుడు అయిన నృపరుద్రుని సాయంతో బెజవాడ స్థావరంగా, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బెజవాడ స్థావరంగా చేసుకుని, ఎందుకంటే విజయవాడ ఈయన పేరు మీదే వచ్చిందనేది ఒక ప్రతీతి అనమాట. విజయవాడ బెజవాడ అని పేర్లు ఉంటాయి విజయవాడకి. అది విజయవాడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండో విజయాదిత్యుడు ఆ బెజవాడ స్థావరంగా ఉండి ఆ సవతి సోదరుడు హైహయుడు అయిన నృపరుద్రుని సాయంతో బెజవాడ స్థావరంగా చేసుకుని ఈ భీమసలుకి అనే అతను ఉన్నాడు కదండి, ఎవరైతే ఆక్రమించాడో అతనికి సాయంగా ఉన్న రాష్ట్రకూటులు పశ్చిమ గంగ ఇద్దరున్నారు సపోర్ట్. ఎవరికి, భీమసలుకి ఇద్దరున్నారు సపోర్ట్, రాష్ట్రకూటులు ఒకరు, పశ్చిమ గంగలో ఒకరు. ఈ మొత్తానికి సైన్యాలతో పాపం 12 సంవత్సరాలు ఘోరంగా పోరాడాడు ఎవరు, రెండో విజయాదిత్యుడు. ఉభయ పక్షాల మధ్య 108 యుద్ధాలు జరిగినట్టు శాసనాలు చెప్తున్నాయంట. ఈ రెండో విజయాదిత్యుడికి ఆ భీమసలుకి విత్ ద సపోర్ట్ ఆఫ్ రాష్ట్రకూట అండ్ పశ్చిమ గంగా వెస్టర్న్ గంగాస్, వీళ్ళిద్దరి మధ్యన 108 యుద్ధాలు జరిగినాయి. 108 యుద్ధాలు 12 సంవత్సరాల పాటు. మొత్తానికి ఫైనల్గా పాపం మన సుప్రసిద్ధుడైన తూర్పు చాళుక్యుల్లో రెండో విజయాదిత్యుడు ఒకడు. మొత్తానికి మరి 108 యుద్ధాలు చేశాడు 12 సంవత్సరాల పాటు. సో ఆటోమేటిక్గా తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధుడు అవుతాడు కదా. సో సుప్రసిద్ధులైన తూర్పు చాళుక్యుల్లో రెండో విజయాదిత్యుడు ఒకడు. ఇతను ఈ నరేంద్ర మృగరాజు అనే బిరుదం ధరించి వేంగి ప్రతిష్టను పునరుద్ధరించినాడు. మొత్తానికి గెలిచాడు వాళ్ళ మీద. 12 సంవత్సరాలు పోరాడి భీమసలుకి అనే అతని మీద విత్ ద సపోర్ట్ ఆఫ్ రాష్ట్రకూట గోవింద అండ్ వెస్టర్న్ గంగాస్ వాళ్ళందరినీ ఓడించి మొత్తానికి నరేంద్ర మృగరాజు బిరుదు ధరించి ఈ రెండో విజయాదిత్యుడు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏం చేశాడు, 108 యుద్ధ భూముల్లో మరి 108 యుద్ధాలు జరిగినాయి అంటున్నారు కదా శాసనాలన్నీ కూడా. ఆ 108 యుద్ధ భూముల్లో కూడా అతని బిరుదు పేరు మీద నరేంద్ర మృగేశ్వరాలయాలు, అతని బిరుదు ఏంటి, నరేంద్ర మృగరాజు. అందుకని ఆ బిరుదు పేరు మీదే 108 నరేంద్ర మృగేశ్వరాలయాలు, 108 యుద్ధ భూముల్లో 108 నరేంద్ర మృగేశ్వరాలయాల పేరున శివాలయాలు నిర్మించినాడు. బెజవాడకు ఆ పేరు అంటే విజయాదిత్యుని వల్లనే వచ్చిందని కొందరి అభిప్రాయం. ఓకే అండి, ఇది మన రెండో విజయాదిత్యుడి గురించి విషయం. దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి. 3 సంవత్సరాలు అదే తిప్పి అడిగాడు క్వశ్చన్. ఒకటే క్వశ్చన్ 3 సార్లు అడిగాడు. 2008లో అడిగాడు, నరేంద్ర మృగేశ్వరాలయాలు అనే పేరుతో 108 శివాలయాలు నిర్మించిన చాళుక్య రాజు విజయాదిత్య 2 అని ఇచ్చాడనమాట. ఇది గ్రూప్ 2 2008 ఎగ్జామ్. తర్వాత నరేంద్ర మృగేశ్వరాలయాలు అనే పేరుతో 108 దేవాలయాలు నిర్మించిన తూర్పు చాళుక్య రాజు. ఇక్కడ ఏమో మారిని ఆప్షన్స్ ఏమైనా మార్చలేదా? ఆప్షన్స్ ఏమో మార్చినట్టున్నాడు కదా. మొదటి విజయాదిత్యుడు ఇచ్చాడు, రెండో విజయాదిత్యుడు అని ఇచ్చాడు. అదనమాట. క్లారిటీ ఉందనుకోండి రెండో విజయాదిత్యుడు అని పెట్టేస్తాం. క్లారిటీ లేదనుకోండి మొదటోడా రెండోడా అని కొట్టుకుంటా ఉంటాం. ఇక్కడ ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి నాలుగో విష్ణువర్ధనుడు కూడా ఇచ్చాడు ఉంటాయి. మరి రెండో విజయాదిత్యుడు నాలుగో విష్ణువర్ధనుడు కొడుకే కదా. గుణగ విజయాదిత్యుడు నెక్స్ట్ వస్తాడనమాట. గుణగ విజయాదిత్యుడు ఇది విజయాదిత్య 3. ఓకే, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇన్ 2019 నేను రాసిన పేపర్ అనమాట. ఈ పేపర్లో ఏమైందంటే తెలుగులో ఆన్సర్ లేదు, తెలుగు ఫార్మాట్లో, కంప్యూటర్ కదా ఎగ్జామ్, ఇంగ్లీష్లో ఆన్సర్ ఉంది. విజయాదిత్య 2
ఇంగ్లీష్లో ఆన్సర్ ఉంది, తెలుగుకి వచ్చేసరికి నో ఆన్సర్. 2వ విష్ణువర్ధుడు, 4వ విష్ణువర్ధుడు, 3వ విష్ణువర్ధుడు, కుబ్జా విష్ణువర్ధుడు అన్నాడు. సో అందుకని ఈ క్వశ్చన్ని డిలీటెడ్ అనమాట. అందుకని అలాగా అయింది. అలా ఒక 2-3 క్వశ్చన్లు పోయినట్టున్నాయి. 150కి 450కి 447 3 క్వశ్చన్లు డిలీట్ చేసినట్టున్నారు. అలా చేశారు అంతే. సో ఇదండి 2వ విజయాదిత్యుడి మీద వీడియో. ఇందులో మనకి మెయిన్ భీమసలుకి మీద గోవిందుడు సపోర్ట్ చేశాడు. 108 యుద్ధాలు చేశారు వీళ్ళందరూ 12 సంవత్సరాల పాటు. దాంతో నరేంద్ర మృగరాజు, అది ఇంపార్టెంట్ బిరుదు. ఆ బిరుదు పేరు మీద నరేంద్ర మృగేశ్వరాలయాలు 108 చోట్ల శివాలయాలు నిర్మించడం జరిగింది. ఆ బెజవాడ స్థావరంగా హైహయ్యుడు సవతి సోదరుడు హైహయ్యుడు నృపరుద్ర, అతని పేరు నృపరుద్ర, అతని సాయంతో బెజవాడ స్థావరంగా ఉండి ఈ భీమసలుకి విత్ ద సపోర్ట్ ఆఫ్ రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ గంగాస్ రాష్ట్రకూట కింగ్ గోవిందతో ఫైట్ చేసి గెలవడం జరిగింది. అది విజయాదిత్యుడు నెంబర్ 2. నెక్స్ట్ విజయాదిత్య 3 కొంచెం పెద్ద వీడియో ఉంటుంది మనకి. గుణగ విజయాదిత్యుడు ద మోస్ట్ ప్రామినెంట్ రూలర్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి, అంటే ఇంకా హైట్ అనమాట. అతనే సుప్రసిద్ధుడు.